మహాలయ పక్షాల్లోనే పితృదోష నివారణ పూజలు చేయాలంటారు గదా! కానీ మీరు మాత్రం ప్రతి అమావాస్యకి చేస్తుంటారు. అట్లా చేయొచ్చా? చెప్తాను. అసలు దానికి ప్రాధాన్యత ఏంటి? దీనికేంటి? ఒక మాట చెప్తాను. మహాళాయ పక్షం, పితృపక్షం అని చెప్పి పిలుస్తుంటాం. అవును. పెద్దల రోజులని చెప్పి అవును. పిలుస్తుంటాం. మహాళాయ పక్షంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది. అచ్చా! ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే మహాళాయ అమావాస్య రోజున బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి చేయగడుకుంటూ ఉంటారు. హ్మ్. మహాళాయ పక్షం అంటే మనకి చూడండి, నెలలో పౌర్ణమి ముందైనా అవే 15 తిథులు వస్తాయి, అమావాస్య ముందైనా అవే 15 తిథులు వస్తాయి, పాడ్యం నుంచి చతుర్దశి వరకు కూడా అవును. కదా. ఈ 15 రోజుల్లో మన పితృదేవతలు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజున ఇంట్లో పితృకార్యం చేయమని మహాళాయ పక్షం. అచ్చా! ఓకే. మోక్షనారాయణ బలికి అసలు ఈ పితృపక్షానికి సంబంధమే లేదని చెప్తారు. ఓహో! పితృకార్యాలు చేసేటువంటి రోజులు కాబట్టి ఎక్కువగా ఆ రోజులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఓకే. దీంట్లో ఇప్పుడు పుష్కరం ఉందండి, అవును. పుష్కరాలు వస్తూ ఉంటాయి. మన హిందూ ధర్మం ఏం చెబుతుంది? 12 నదులు, 12 సంవత్సరాలు, 12 రాసులు. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరంలో ఉంటాడు. ఈ రాశి మారినప్పుడల్లా గురుడికి, నదికి పుష్కరం మారుతూ ఉంటుంది. హ్మ్. ప్రతి పుష్కరంలో పుష్కర విధి చేయమనేగా, మరి అవన్నీ చేయట్లేదుగా. హ్మ్. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు మహాళాయ పక్షంలో మన పెద్దలకి ఆ రోజున ఓ మాట చెప్పాలంటే తద్దనం పెడితే ఒక బ్రాహ్మణుడితో సరిపోతుంది. మహాళాయ పక్షం విధానం చేయాలంటే 3 బ్రాహ్మణులు ఉండాలి. హ్మ్. ఇది విధానంగా ఎక్కడ చేస్తున్నాం? ఇంతసేపటికి దాన్ని మినిమైజ్ చేసుకుంటున్నాం. చాలా గుళ్ళోకి వెళ్ళామా, స్వయంపాకం ఇచ్చామా, దండం పెట్టేశామా, వచ్చేసామా వచ్చేసారు. కదా. తద్దినం పెట్టడం అనేది తప్పనిసరిగా విధి. అది మహాళాయ పక్షంలో కనీసం ఎప్పుడైనా మనకి చనిపోయినటువంటి తిథి తెలియకపోతే ఓకే. మహాళాయ పక్షంలో ఏ రోజు తద్దినం పెట్టినా పెద్దలకు చేరుతుంది అనేటువంటి ఒక అలవాటుగా అచ్చా! వస్తుంది. ఓకే. అర్థం. దానికోసం మహాళాయ పక్షం. ఓకే. అలాగే మరి అమావాస్య రోజున ఎందుకు చేయాలి? ఇక్కడ అమావాస్య రోజున ఒకరోజు చేయవచ్చు. పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2 రోజుల ముందు త్రయోదశి వస్తుంది, శుద్ధ త్రయోదశి. దాన్ని శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తుంటారు. అది కూడా పితృదేవత ప్రీతికరమైనటువంటి రోజు. ఓకే. ఈ 2 రోజుల్లో విశేషంగా చేసుకోవచ్చు. ఓకే. లేదు మేము వెళ్ళిపోతాం, ఒంటరిగా చేసుకుంటాం, మీతో మాకు సంబంధం లేదు, గురువారం రోజున చేసుకోవచ్చు. ఎందుకంటే గురుడు పితృకారకుడు అవుతున్నాడు కాబట్టి ఓకే. గురువారం రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు చతుర్దశి రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు పంచమి రోజున చేయవచ్చు. గురుగారు దయచేసి ఇట్లా చెప్పకండి. హ్మ్. మీతోనే వస్తాం. ఓకే. మాకు వేరే అయ్యా. మళ్ళీ మమ్మల్ని చేసుకోమంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా! మళ్ళీ ఏదో లోపం జరిగింది, ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి మీరే తీసుకెళ్ళండి. మాకు ఆ విధి విధానాలు చెప్పండి. ఎట్లా రావాలి, ఏం చేయాలి అది చెప్పండి. తప్పనిసరిగా ఇక్కడ గురువుతోనే వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా మీరు చెప్పింది ఏదైతే ఉందో, గురువు లేని విద్య గుడ్డి విద్య అని, దీంట్లో కూడా ఒక కారణం ఉందండి. ఆ! త్రయంబకేశ్వరం కావచ్చు, లేదంటే షిరిడీ కావచ్చు, కాశీ కావచ్చు, అలానే గోకర్ణం కావచ్చు, వెళ్ళాలి అని చెప్పి మనం ఎన్నోసార్లు ప్రయత్నించి కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు అవునండి. చాలా మంది ఉంటారు. కొంతమంది చాలా. గోకర్ణం దాకా వెళ్ళి ఏదో ఇబ్బంది వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నిజమండి. అది నేను కూడా అనుభవించాను. చాలా మంది. ఇక్కడ ఇలాంటి వాళ్ళ కోసమే ముఖ్యంగా గురువు తోడుగా ఉండాలని చెప్పి శాస్త్రం. యెస్. గురువు తోడుగా ఉంటే ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడండి? రాముడు ఏం చేశాడు? గురువు వెంటనే వెళ్ళాడు కదా. అంతే కదా! కదా. అవును. కాబట్టి ఎక్కడైతే గురువు ఉంటాడో అక్కడ ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు. అలాగే విధానం తెలిసినటువంటి వ్యక్తి మన పక్కన ఉంటే అంతే. అవును. అక్కడ జరిగేటువంటి విధానం కూడా కరెక్ట్‌గా ఉంటుంది. అవును. దాంతోపాటు ఇక్కడ ఇంకొక మాట చెప్తాను సార్. మనం గోకర్ణం అని ఎందుకు అవును. చేయాలని ఒక యెస్. మాటకొస్తే, గోకర్ణంలో తామ్ర గౌరి అని అమ్మవారు ఉంటుంది. హ్మ్. శివుడు వెనక, శివాలయం వెనక. అక్కడ అమ్మవారి చేతిలో త్రాసు ఉంటుందండి. ఇట్లా త్రాసు ఉంటుంది. ఆ! ఒకవైపు కొద్దిగా డౌన్ అయి ఉంటుంది, కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయి ఉంటుంది, ఓకే. ఒకవైపు ఇలా ఉంటుంది. ఒక దాంట్లో కాశీ, ఒక దాంట్లో గోకర్ణ అని అమ్మవారు త్రాసు వేసిందిట. ఆ! గోకర్ణమే ఒకంత బరువుగా ఉంది. ఓకే. ఎందుకు అని నేను అడిగా అక్కడ ఉన్న ఆ! వాళ్ళని ఆ! కూడా. క్షేత్ర మహత్యం తెలుసుకోవాలి మనం అదే కదా! తప్పనిసరిగా అవును. ఒకళ్ళకి చెప్పాలి అంటే కాశీలో గంగ మాత్రమే ఉంది, విశ్వనాథుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఇక్కడ గోకర్ణంలో అనేక నదులు కలిసేటువంటి సముద్రం ఉంది. హ్మ్. దాంతో పాటుగా 365 తీర్థాలు ఉంటాయిట గోకర్ణం మొత్తం మీద. అంటే మన కోనేరులు అంటాం కదా, అవును. అలాంటివి 365 తీర్థాలు ఉన్నాయిట, 365 దేవాలయాలు ఉన్నాయిట ఆ! అక్కడ. అందుకని గోకర్ణమే ఇంకాస్త శక్తివంతమైందని చెప్పి కాంట కొంచెం వెయిట్ కిందకి దిగుతాం. నిజం. నిజం. దీన్ని బట్టి మనం రెండోసారి ఆలోచించాల్సిన అవును. అవసరం లేదు కదా. అవును. ఇంకో చోటకి అవును. దీన్ని కొంతమంది మన దగ్గర ఉండేటువంటి దేవాలయం మనం డెవలప్ చేసుకుందాం. డెవలప్ చేసుకోవడానికి చేసుకోండి. ఆ! మనకు ఉండేటువంటి కర్మ వదిలించుకోవడానికి చాలా తేడా ఉంది. అవును. కాబట్టి కర్మ ఎక్కడైతే వదులుతుందో మనకి
వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తుకొస్తుంది, అవును విశ్వనాథ్ అంటే కాశీనే గుర్తుకొస్తాడు, అవునా? అంతే అలానే దుర్గమ్మ అనగానే విజయవాడ, అవును సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం అంటాం, అట్లానే అప్పన్న స్వామి అంటే సింహాచలం అంటాం. అలానే ఒక క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది. ఆ మహత్యం ఉన్న చోట ఏ పూజ అయితే చేయాలో ఆ అదే విధానం ప్రకారం చేయాలి. చేయడం అనేది కరెక్ట్. ఓకే అక్కడ మనం చేసేటువంటి దాన్ని కూడాను మోక్ష నారాయణ బలి అంటాం. ఓకే ఓకే చేసేది శివుడు చెంత, చేసేది నారాయణుడు బలి. ఆ, అదేనండి. శివకేశవుల భేదం లేకుండా చూడండి చూడండి విచిత్రంగా ఉంది. కదా. అవును. మోక్షం ఎవరైతే ఆత్మఘోషతో త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారో ఇట్లాంటి వాళ్ళ ఆత్మలకి ఘోష లేకుండా మోక్షం కలుగు చేసేటువంటి విధానమే మోక్ష నారాయణ బలి. మీకు ఓకే. త్రయంబకేశ్వరంలో కూడా నారాయణ నాగబలి చేస్తారు, అవును అక్కడ కూడా నారాయణ నాగబలి నాగబలి. అవును కదా, అక్కడ కూడా నారాయణుడే వల్ల. అవును అంటే శివుడు చెంతన, శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు కదా అవును. ఎక్కడ. ఇప్పుడు ఓకే. మనం పెట్టుకున్నటువంటి భేదాలే కానీ వాళ్ళిద్దరూ అభేదమే, ఎక్కడ భేదం లేదు. అవును శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని చెబుతూ ఉన్నాం. అవును అవును. శివుడి హృదయంలో విష్ణుమూర్తి ఉంటాట, విష్ణు హృదయంలో శివుడు ఉంటాట. రా. అందుకని మేము కాశీలో చనిపోయినటువంటి వాళ్ళకి కూడా కాశ్యాంత మరణాముక్తి అంటాం కదా. అవును కాశీలో చనిపోతే ఎందుకు చనిపోతే ముక్తి వస్తుంది అనేది ఎవరికి చాలా మందికి తెలియదు. తెలియదండి. కాశీ గొప్ప క్షేత్రం, గంగాదేవి అక్కడ ఉంది, శివుడు ఉన్నాడు, చనిపోతే ముక్తి వస్తుంది అనుకుంటారు. కాశీలో చనిపోయేటువంటి ప్రతి జీవికి, మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, గోవు కావచ్చు, గేదె కావచ్చు, సాక్షాత్ పరమేశ్వరుడు చివరి క్షణాలలో ఈశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఆ, అందుకని ఇంతవరకు ఏ సైన్స్ కనుక్కోలేనటువంటి ఒక రహస్యం అక్కడ ఉంటుంది. చనిపోయినటువంటి ప్రతి జీవికి చెవి ఇలా తిరిగి ఉంటుంది కాశీలో, కుడి చెవి. ఆహా. ఇంతవరకు ఎవరికి తెలియదు. అవును. ఏ సైన్స్ కూడా కనుక్కోలేకపోతుంది. ఎందుకు పైకి తిరిగి ఉంటుంది ఇలా అంటే, ఆ పరమేశ్వరుడు చెప్పేటువంటి రామతారక మంత్రాన్ని వినటానికి రిక్కించుకొని వింటుందిట. వా. అందుకని కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు. చివరి క్షణంలో పరమేశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి ఆ, దానికంటే శక్తివంతమైనటువంటిది ఇదని చెబుతూ ఉంటే అవును. ఇంకో రెండో చోట ఆప్షన్ వెతుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును. ఇక్కడ మోక్ష నారాయణ బలి ఓకే. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచన, అలాగే ప్రేతాత్మ ఆవాహన, ఎవరైతే చిన్న వయసులో చనిపోయి ఉన్నారో వాళ్ళ ప్రేతాత్మ ఆవాహన, వాళ్ళకి పిండ ప్రధానం, త్రిపిండి శ్రార్థం, నారాయణ నాకబలి, కిలహవనం, గాయత్రి హవనం, రుద్రహవనం, ఇవన్నీ చేసి ఈ పిండాలన్నీ కూడా సముద్రంలో కలిపేశారని చెప్తారు. అవును. ఆ సముద్రంలో కలిపేసి ఏ వస్త్రాలు అయితే మనం పూజ చేసామో ఆ వస్త్రాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా. ఉమ్. ఇక్కడ ప్రతి నెలలో 2 సార్లు ఇప్పటి నుంచి మనం ప్రయాణం పెడుతున్నామండి. అచ్చా. పౌర్ణమి ముందు త్రయోదశికి ఆహా. ఒకటి, ఓకే. అమావాస్యకు ఒకటి. ఈ 2 కూడా పితృకార్యాలకి చాలా పవిత్రమైనటువంటి రోజులు. ఓహో. ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళటం కూడా అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది మనకి. ఇబ్బందే కదా. అవును. మనకు మీరు దాదాపు 200-300 మందిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నాం. అవును. అక్కడ రూమ్స్ అంటే చిన్న ఊరు, పెద్ద అంతే ఊరు కదా. కాదు. అవును. రూమ్స్ కావాలంటే మొన్న 140 రూమ్స్ కావాల్సి వచ్చింది. 140 రూమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మొన్న వచ్చి మన్మోహన్ సింగ్ గారు చనిపోయినప్పుడు 3 days కర్ణాటక గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది. ఇయర్ ఎండింగ్ వీకెండ్. బా. ఆ దెబ్బతో మొత్తం ఉన్న జనాలందరూ గోకర్ణ వచ్చారు. మాతో పాటు ఉన్న వాళ్ళు 128 పూజలు ఉన్నాయి. బా. దాదాపు 270 మంది జనాభా ఉన్నారు. అక్కడ చివరికి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఒక కళ్యాణ మండపంలో దించాల్సి వచ్చింది జనాలు కూడా. బా 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 బా. అంత విపరీతమైనటువంటి రద్దీ. ఇయర్ ఎండింగ్, సముద్రం అవును. ఉంటుంది, వీకెండ్, జనాలు అందరూ వస్తారు. 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి, అవును. అందరూ వస్తూనే ఉంటారు. అవును. ఈసారి చూడండి, మీకు డిసెంబర్ 31, జనవరి 1 గోవాలో జనాభా లేరు, అందరు ఇక్కడికి వచ్చారు. మొత్తం గోకర్ణలోనే ఉన్నారు. మంచి ప్రైవేట్ రిసార్ట్లు, మంచి చాలా. ప్లేస్, కాలుష్యం లేదు, గొడవలు లేదు. నిజంగా అండి, ఒక్కసారి మనం అక్కడ కాలు పెడితే మనకు ఉండేటువంటి సకల పాపాలు పట్టాపంచలైపోతాయని అవును. చెప్తా. నిజం. అందులో అన్ని చోట్ల లేనటువంటి ఒక సందర్శన సౌభాగ్యం ఏంటంటే మనం ముట్టుకొని స్పర్శా దర్శనం చేసుకోవచ్చు ఆత్మలింగాన్ని. అవును. అవును. సాక్షాత్ కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ముట్టుకున్నట్టే మనం. అంతే. అంతమించి ఏం కావాలి? నాకు 2 సార్లు ఆ భాగ్యం దక్కింది. బా. మహద్భాగ్యం. నాకు నేను వీళ్ళందరితో వెళ్ళటం నా అదృష్టం అని భావిస్తా. వాళ్ళ కర్మ తీర్చడానికి కాదు, పరమేశ్వరుడు నన్ను పిలుస్తున్నాడు, అందుకని నేను ఎన్నిసార్లు వెళ్తున్నాను అనుకుంటాను. నిజమే, నిజమే, నిజమే. వాళ్ళని కర్మ తీర్చడానికి ఒక సాధన మార్గంగా నన్ను ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. అంతేకాని నా అదృష్టం ఏంటంటే ఇంతమంది కర్మ తీరడానికి నేను ఒక కారణం అవుతున్నాను. దాంట్లో ఎంతో కొంత పుణ్యం మనకు వస్తుంది. దాంతో చక్కగా. పాటు వెళ్ళిన ప్రతిసారి పరమేశ్వరుడు మనం ముట్టుకొని దర్శనం. అవును. దర్శనం చేసుకుంటున్నాం. ఈ అంతకుమించి మహద్భాగ్యం ఏం కావాలి సార్? ఎన్ని కోట్లు ఇస్తే మనకు అది వస్తుంది? మీరే దైవం సంబూతులండి. అయ్యో, మీరు అమ్మవారి అనుగ్రహం కలిగిన వ్యక్తి మీరు. అంటే అందరికి దొక్కని భాగ్యం కదా సార్ అది. పరమేశ్వరుడు అనుగ్రహం సార్. ఆ, అంటే అభం శుభం తెలియకుండా చేసినటువంటి ఆ వయసులో అమ్మవారు నిజంగా అనుగ్రహించడం అంటే అనుగ్రహించింది అది చక్కగా. అది ఎంతమంది నాకు తెలిసి తెనాలి రామకృష్ణుడికి ఇట్లాంటి అయ్యా, ఎవరు అయ్యా, తక్కువ ఉన్నారు. అంటే నిజమే కదా గురుగారు.